భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం. సామాన్యులకు అర్థమయ్యే విధంగా చదివి వినిపిస్తాను, వినండి, మంచి జరుగుతుంది. గత ఎపిసోడ్లో ఆత్మ, జీవాత్మ, పరమాత్మ గురించి మరియు ఆత్మతత్వము గూర్చి ఆత్మ సిద్ధాంతమును కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేశాడు. నేను, నాది, నావారు అన్న వ్యామోహం భవబంధమునకు దారితీయును. అంత మాత్రం చేత నమ్మకము, ప్రేమ, అభిమానము, గౌరవము వద్దు అని చెప్పలేదు. ఇవి లేకపోతే కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, రాజ్య వ్యవస్థ చిన్నాభిన్నం అగును. మనకు ఎదుటివారు శత్రువులు అని అనుకుంటాం, కానీ ఇది అజ్ఞానం. మనలోనే 6 శత్రువులు ఉన్నారు. అవే అరిషడ్వర్గములు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు. అందులోనిదే ఈ వ్యామోహం. ఇది ఉండకూడదు. స్వధర్మమును బట్టి క్షత్రియునకు ధర్మయుద్ధము శ్రేయస్కరమైన కర్తవ్యము, ధర్మబద్ధము అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఉపదేశిస్తున్నాడు. క్షత్రియునికి యుద్ధము స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది. క్షత్రియ ధర్మము ఆచరింపకున్నచో స్వధర్మము నుండి పారిపోయిన వాడవు అగుదువు, కీర్తి కోల్పోవుదువు, పాపము చేసిన వాడవు అగుదువు. లోకులు నీ అపకీర్తిని చిలువలు పలవలుగా చెప్పుకొందురు. గొప్ప పురుషులకు అపకీర్తి మరణము కంటే బాధాకరమైనది. నీ ఎదుటనున్న శత్రువుల దృష్టిలో చులకన అయ్యదవు. పిరికివాడై యుద్ధము నుండి పారిపోయినట్లు భావించి హేళన చేయుదురు. అనరాని మాటలు అంటారు. ఇది గొప్ప విచారకరం. అర్జున, యుద్ధమున మరణించినచో వీరస్వర్గము, జయించినచో రాజ్యభోగము అనుభవించెదవు. కావున యుద్ధమునకు లెమ్ము అని అంటూ జయాపజయములు, లాభనష్టములు, సుఖదుఖములు సమానముగా భావించి యుద్ధము చేయుము. అప్పుడు నీకు పాపములు అంటవు అని క్షత్రియ ధర్మం గూర్చి ఉపదేశించెను కృష్ణుడు. ఇక్కడ క్షత్రియులు అనేసరికి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 4 వర్ణములను ప్రతిపాదించాడు. 1 క్షత్రియ, 2 బ్రాహ్మణ, 3 వైశ్య, 4 శూద్ర. ఇంతవరకు ఆత్మతత్వము, క్షేత్రధర్మము, జ్ఞాన యోగ దృష్టితో చెప్పాను. ఇప్పుడు కర్మయోగ దృష్టితో చెప్పేదను, వినుము అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఇప్పుడు కర్మయోగం మొదలవుతుంది. కర్మ అనగా క్రియ లేక పని, శాస్త్ర సమ్మతమైన ఉత్తమ క్రియ, అదే కర్మ. యోగము అనగా సమత్వ భావము, మమత, ఆసక్తి, కామము, క్రోధము, లోభము, మోహము లేకుండా వర్ణాశ్రమ స్వభావ ధర్మ పరిస్థితులు అనుసరించి శాస్త్ర విహిత కర్తవ్య కర్మలను ఆచరించుటే కర్మయోగం అందురు. కర్మయోగములు 1 నిష్కామ కర్మయోగము, సకామ కర్మయోగము, కర్తవ్య కర్మలు, నైమిత్తిక కర్మలు ఇలా ఉన్నాయి. నిష్కామ కర్మకు బీజనాశం లేదు. బీజం అంటే విత్తనం. ఉదాహరణకి రైతు గింజలు జల్లి వాటికి నీటితో తడపక రక్షించుకుంటే అవి నాశనం అయిపోతాయి. కానీ కర్మయోగ సాధన మధ్యలో వదిలివేసిన ఆ సాధన వృధా కాదు. మరొక జన్మలో కర్మయోగ సాధనలో అతడిని నిమగ్నము చేయును. అందుచే బీజనాశము లేనిది. విపరీత ఫలితములు కూడా ఉండవు.
కర్మయోగ సాధన ఏ కొంచెము సాధన చేసినా అది జన్మ మృత్యు భయము నుండి కాపాడును. నీచమైన జన్మ కలుగదు, నరకయాతన ఉండదు. సాధకుడు ఉత్తమ లోకములు చేరి అచట కొన్ని సంవత్సరములు ఉండి మరలా శ్రీమంతులు లేక యోగుల వంశములలో జన్మించును, మరలా సాధన కొనసాగించును. పూర్వజన్మ పాపముల వలన భోగముల యందు ఆసక్తుడు అగుట, నాస్తికలకు సాంగత్యము వలన సాధనకు ఆటంకములు వచ్చినను చెడు ఫలితములు ఉండవు. శాస్త్రసమ్మతమైన భిక్షాటనము, యుద్ధము, వ్యవసాయము, వాణిజ్యము, సేవలు మొదలగు కర్మలు కూడా సమభావయుక్తములు అగుట వలన తక్షణమే సంసారము నుండి ఉద్ధరింపబడుదుము. హర్షశోకములు, సుఖదుఖములు, లాభనష్టములు, రాగద్వేషములు, కీర్తి అపకీర్తి, మానవమానములు, అనుకూల ప్రతికూలములు మొదలగునవి ద్వంద్వములు. ఈ ద్వంద్వములకు అతీతుడవు కమ్ము, పరమాత్మయందు స్థితుడవు కమ్ము. యోగక్షేమముల కొరకు ఆరాట పడవద్దు. అంతఃకరణము వశమునందు ఉంచుకొనుము. కర్తవ్య కర్మ ఆచరించుటయందే నీకు అధికారము కలదు, ఎన్నటికీ దాని ఫలముల యందు లేదు. కర్మఫలములకు నీవు కారణం కారాదు. కర్మలను మానుట నీవు ఆసక్తుడవు కారాదు. అనగా ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపుము. వేదములన్నీయు త్రిగుణములు, సత్వరజో తమో గుణముల యొక్క కార్యరూపములైన ఇహపర భోగముల యందు సాధనములైన సమస్త కర్మల యందును మమతాసక్తులు, కోరికలు త్యజించి నిస్త్రైగుణ్యుడు కావలెను. అలా అని కర్మలు ఆచరణ త్యజింపరాదు, జీవించుట దుర్లభము అవుతుంది. అర్జున, యోగస్థితుడివై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల పట్ల సమత్వభావం కలిగి ఉండి కర్తవ్య కర్మలను ఆచరింపము. ఈ సమత్వభావమునే యోగము అని అందురు. నిష్కామ కర్మ యోగం అదే సమత్వ బుద్ధి యోగము కంటెను సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది. కనుక సమత్వ బుద్ధి యోగమునే ఆశ్రయింపుము. సకామ కర్మ యోగమునందు ఫలాశక్తి ఉండును. వీరు అత్యంత దీనులు. కర్మఫలములు అయిన పాపపుణ్యములు సమత్వ బుద్ధియుక్తుడు అయిన వానికి అంటవు. ఇది ఏ తెలివైన పని. కర్మబంధము నుండి ముక్తుడగుటకు మార్గము. కనుక సమత్వ బుద్ధి రూప యోగము ఆశ్రయింపుము. జ్ఞానులు కర్మఫలములను విడిచి జనన మరణ బంధము నుండి ముక్తులు అయ్యెదరు. తదుపరి పరమపదము పొందుదురు. మోహము అనేది ఊబి నుండి బయటపడినప్పుడే నీవు ఇహపరలోక సమస్త భోగముల నుండి విరక్తి పొందగలవు. నీ బుద్ధి పరమాత్మ యందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. నీకు పరమాత్మతో శాశ్వత సంయోగము ఏర్పడును. అర్జునుడు శ్రీకృష్ణునకు స్థితప్రజ్ఞుడు గూర్చి 4 ప్రశ్నలు వేస్తాడు. వాటికి కృష్ణుడు సమాధానం చెబుతాడు. తదుపరి 10వ ఎపిసోడ్లో 54వ శ్లోకం నుండి బ్రీఫ్ చేసినప్పుడు చెప్తాను. ఈ ఎపిసోడ్లో 53వ శ్లోకం వరకు బ్రీఫ్ చేశాను. వినండి, మంచి జరుగుతుంది. ధన్యవాదములు.